ఇది మీకు తెలుసా? భూసార పరీక్ష కేంద్రాల గురించి మీరెప్పుడైనా విన్నారా? వినే ఉంటారండి. అయినా మళ్ళొకసారి తెలుసుకుందాం. భూసార పరీక్ష నిపుణులు పొలంలో అక్కడక్కడ నేలను తవ్వి మట్టి నమూనాలను సేకరిస్తారు. వీటిని పరీక్షించి ఇవి ఎంతవరకు సారవంతమైనవో తెలియజేస్తారు. ఇలా చేయడం వల్ల నేలకు సంబంధించిన అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఈ భూసార పరీక్ష కేంద్రాలు డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉంటాయి. మన మట్టి నమూనాలను వీరికి పంపితే మీరు మట్టిని పరీక్షించి అందులోని ఏ పోషకాలు అధికంగా ఉన్నాయి, ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయో తెలుపుతూ నివేదికను మనకిస్తారు. దీనివల్ల రైతులకు ఏ పంటలు పండించాలి, ఎలాంటి ఎరువులు వేయాలి, ఎంత పరిమాణంలో ఎరువులు వాడాలో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందువల్ల ఎరువుల వాడకంలో వృధాను అరికట్టడమే కాకుండా పెట్టుబడి కూడా తగ్గిపోతుంది. ఈ వీడియో కొంతమందికి రీచ్ అవడానికి ఒక లైక్ వేయండి. అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లైన్ పౌలింగ్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గొప్ప శాస్త్రవేత్త మరియు మానవతావాది. ఆధునిక రసాయన శాస్త్రానికి మూల పురుషుడిగా గుర్తింపు పొందారు. సుప్రసిద్ధి నోబెల్ బహుమతిని రసాయన శాస్త్రంలో 1954 మరియు శాంతి 1962 విభాగాలలో వేరొకరితో పంచుకోకుండా ఒక్కరే 2 సార్లు అందుకున్న ఘనత లైనస్ పౌలింగ్ది.